రెండవ ప్రతాపరుద్రుని మంత్రి అయినటువంటి శరభాంకుడు శరభాంకలింగమ అనే మకుటంతో ఒక శతకాన్ని రాయడం జరిగింది. ఇలా కాకతీయుల కాలంలో అనేకమైనటువంటి ప్రక్రియలు రావడం జరిగింది. అటు ద్విపద కావచ్చు, లేకపోతే లక్షణ గ్రంథాలు కావచ్చు, అలంకార గ్రంథాలు కావచ్చు, ఉదాహరణ కావచ్చు, రగడ కావచ్చు, అష్టకం కావచ్చు, శతకం కావచ్చు, అదే పురాణం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి రచనలు రావడం జరిగింది. ఇక 14వ శతాబ్దానికి చెందినటువంటి భాస్కర కవులు, భాస్కర రామాయణానికి సంబంధించినటువంటి కవులు ఉలక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమారరుద్రదేవుడు, అయ్యలార్యుడు అనేటువంటి నలుగురు కవులు భాస్కర రామాయణాన్ని రాయడం జరిగింది. తెలుగులో తొలి చంపు రామాయణం ఏది అంటే భాస్కర రామాయణం. చంపు అంటే పద్యము గద్యముతో కూడుకున్నటువంటి రచన. ఇలా రంగనాథ రామాయణమేమో ద్విపద ఛందస్సులో రాయబడింది. అదేవిధంగా భాస్కర రామాయణము పూర్తిగా చంపు పద్ధతిలో రాయబడినటువంటిది. పద్య గద్యాత్మకమైనటువంటి రామాయణము ఈ భాస్కర రామాయణం. భాస్కర రామాయణాన్ని రచించిన కవులు నలుగురు. వారిలో మొదటివాడు ఉలక్కి భాస్కరుడు, రెండవ వాడు అతని కుమారుడైనటువంటి మల్లికార్జున భట్టు, మూడవ వాడు ఉలక్కి భాస్కరుని శిష్యుడైనటువంటి కుమార రుద్రదేవుడు, నాలుగవ అతను అయ్యలార్యుడు, ఉలక్కి భాస్కరుని మిత్రుడు. ఇలా నలుగురు కలిసి భాస్కర రామాయణాన్ని రాయడం జరిగింది. ఇందులో భాస్కర రామాయణంలో బాలకాండ, కిష్కింధకాండ, సుందరకాండల్ని ఈ 3 కాండల్ని మల్లికార్జున భట్టు రాస్తే, అయోధ్యకాండను కుమార రుద్రదేవుడు రాస్తే, యుద్ధకాండ ఉత్తర భాగాన్ని అయ్యలార్యుడు రాస్తే, అరణ్యకాండాన్ని యుద్ధకాండ పూర్వ భాగాన్ని ఉలక్కి భాస్కరుడు రాయడం జరిగింది. ఇలా తండ్రి కొడుకులు, శిష్యుడు, మిత్రుడు ఈ నలుగురి సహకారంతో ఈ భాస్కర రామాయణం అంటే రాయడం జరిగింది. తన మిత్రుడైనటువంటి అయ్యలార్యుని, తన కుమారుడైనటువంటి మల్లికార్జున భట్టు, తన శిష్యుడైనటువంటి కుమారరుద్రదేవుని సహకారంతో భాస్కర రామాయణాన్ని తన పేరు మీదుగా భాస్కర రామాయణాన్ని రాయడం జరిగింది. ఇది తెలుగులో తొలి చంపు రామాయణంగా ప్రసిద్ధిగాంచినటువంటిది భాస్కర రామాయణం. రంగనాథ రామాయణం తర్వాత వచ్చినటువంటిది. భాస్కర రామాయణంలో వాల్మీకి అనుసరణలు ఎక్కువగా కనబడతాయి. కానీ రంగనాథ రామాయణంలో వాల్మీకి రామాయణంలో లేనటువంటి కొన్ని కథలు కూడా అందులో గోనబుద్ధారెడ్డి చొప్పించడం జరిగింది. ముఖ్యంగా లక్ష్మణరేఖ వృత్తాంతం కావచ్చు, అహల్య వృత్తాంతం కావచ్చు, తర్వాత సులోచన వృత్తాంతం కావచ్చు, ఇలాంటివి వాల్మీకి రామాయణంలో లేనటువంటివి. అలాంటి వాటిని గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో చెప్పడం జరిగింది. భాస్కర రామాయణంలో ఎక్కువగా అంటే వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి కథను యథాతథంగా తీసుకొని చంపు పద్ధతిలో రాయడం జరిగింది. ఉలక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమారరుద్రదేవుడు, అయ్యలార్యుడు అనేటువంటి కవులు. ఇది తెలుగులో తొలి చంపు రామాయణంగా ప్రసిద్ధిగాంచింది. తర్వాత కాకతీయుల కాలానికి చెందినటువంటి మరొక కవి అగస్త్యుడు. ఈయన బాలభారతం, నలకీర్తి కౌముది అనేటువంటి పద్య కావ్యాలను రాయడం జరిగింది. ఏంటివి? బాలభారతం, నలకీర్తి కౌముది అనేటువంటి పద్య రచనలను చేసినవాడు అగస్త్యుడు. ఇకపోతే గణపనారాధ్యుడు అనేటువంటి కవి. ఈయన స్వరశాస్త్రమంజరి అనేటువంటి స్వర లక్షణాలను తెలియజేసేటువంటి ఒక కావ్యాన్ని రాయడం జరిగింది. గణపనారాధ్యుడు అనేటువంటి కవి. ఇక రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో ప్రేమాభిరామము అనేటువంటి ఒక బాణాన్ని రాయడం జరిగింది. దశవిధ రూపకాలలో ఒకటైనటువంటి బాణం అనేటువంటి ఒక రూపకానికి చెందినటువంటిది. ఏంటిది? ప్రేమాభిరామం. దీనిని రావిపాటి త్రిపురాంతకుడు రాయడం జరిగింది. ఈ
రామాన్ని ఆధారంగా చేసుకొని వెనుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామాన్ని రాయడం జరిగింది. అంటే క్రీడాభిరామానికి మూలమైనటువంటిది ఏంటి అంటే ప్రేమాభిరామం. అదేవిధంగా రావిపాటి త్రిపురాంతకుడు, త్రిపురాంతకోదాహరణం అనేటువంటి ఉదాహరణ కావచ్చు, మదన విజయం కావచ్చు, చంద్ర తారావళి కావచ్చు, అంబికా శతకం అనేటువంటి రచనలు కూడా చేశాడు రావిపాటి త్రిపురాంతకుడు. ఇలా కాకతీయ రాజుల కాలంలో ఇటు రాజులు, వారి ఆస్థానంలో ఉన్నవారు, వారికి దూరంగా ఉన్నటువంటి వారు అనేకమైన రచనలు చేసి అనేకమైనటువంటి ప్రక్రియలకు ఆద్యులై తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. అందుకే తెలుగు సాహిత్యం, తెలుగు సాహిత్య చరిత్రలో కాకతీయ యుగం అనేటువంటిది, కాకతీయుల కాలం అనేటువంటిది ఒక స్వర్ణయుగంగా ప్రసిద్ధిగాంచినటువంటిది. మొదటి ప్రతాపరుద్రుడైనటువంటి రుద్రదేవుడు ఆయన నీతిసారం అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. నీతిసారం గ్రంథ రచయిత ఎవరు? రుద్రదేవుడు. ఇతడే మొదటి ప్రతాపరుద్రుడు. ఈ రుద్రదేవుడు వేయించినటువంటి హనుమకొండ శాసనం, 1000 స్తంభాల శాసనం, ఈ 1000 స్తంభాల గుడిలో వేయించినటువంటి శాసన రచయిత అచితేంద్రయతి అనేటువంటి అతను ఈ 1000 స్తంభాల గుడిలో ఉన్నటువంటి శాసనాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా పాలుకురికి సోమనాథుడు ఆయన రచించినటువంటి రచనలు బసవ పురాణం కావచ్చు, వృషాధిప శతకం కావచ్చు, చతుర్వేద సారం కావచ్చు, చెన్నమల్లు సీసాలు కావచ్చు, బసవోదాహరణం కావచ్చు, బసవరగడ కావచ్చు, రుద్రాష్టకం కావచ్చు, వృషాధిప శతకం కావచ్చు, ఇలాంటి వాటిని కూడా గుర్తుంచుకోవడం ఎంతైనా అవసరం. తెలుగులో తొలి ద్విపద కావ్యాన్ని రచించినటువంటి వాడు పాలుకురికి సోమనాథుడు. ప్రథమాంధ్ర సాంఘిక పురాణంగా ప్రసిద్ధిగాంచిన కావ్యము బసవ పురాణం. అదేవిధంగా తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా భావించబడుతున్నటువంటి కావ్యము పండితారాధ్య చరిత్ర. సంపూర్ణ శతక లక్షణాలు కలిగినటువంటి తొలి శతకం వృషాధిప శతకం. తెలుగులో తొలి ఉదాహరణ కావ్యాన్ని రచించినటువంటి వాడు, తొలి అష్టకాన్ని రచించిన వాడు, తొలి రగడను రచించినటువంటి వాడు పాలుకురికి సోమనాథుడు. తెలుగులో మొట్టమొదట రామాయణాన్ని రచించినటువంటి కవి కూడా కాకతీయుల కాలానికి చెందినవాడే. ఎవరైనా గోనబుద్ధారెడ్డి. ఈయన రచించిన రామాయణానికి గల పేరు రంగనాథ రామాయణం. తన తండ్రి అయినటువంటి విఠల రంగనాథుని పేరు మీదుగా రంగనాథ రామాయణాన్ని రాయడం జరిగింది. రామాయణం అనున్నది ఇతిహాసమా, పురాణమా, కావ్యమా, ప్రబంధమా అని అడగవచ్చు. రామాయణం అనేది ఇతిహాసం. ఇతిహాసం అనగా తొల్లిటి రాజుల కథలు కలిగినటువంటిది. ఇతిహాసంలో ప్రధానంగా మూడు లక్షణాలు కనబడతాయి. ఒకటి కథాకథనం, రెండవది చారిత్రక ప్రాధాన్యం, 3 సందేశం. ఈ 3 లక్షణాలు కలిగినటువంటిది ఇతిహాసం. భారతీయ ఇతిహాసాలలో మొదటిది రామాయణం. దీన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాతనే మహాభారతం అనే ఇతిహాసం వచ్చింది. రామాయణం అనగా రామస్య ఆయనం, రాముని యొక్క జీవనయానమును గూర్చి తెలుపునదే రామాయణం. రామాయణమును సంస్కృతములో రచించిన కవి ఎవరు అని అడిగే అవకాశం కూడా లేకపోలేదు. వాల్మీకి. రామాయణములోని భాగములకు గల పేరు కాండలు. మరి మహాభారతములోని భాగాల గల పేరు పర్వములు. రామాయణములోని కాండల సంఖ్య 7. అవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ.
రంగనాథ రామాయణంలో గోనబుద్ధారెడ్డి ఎన్ని కాండలు రాశాడు అంటే 6 కాండలు రాశాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాలకాండ నుండి యుద్ధకాండ వరకు మాత్రమే గోనబుద్ధారెడ్డి రాశాడు. మరి ఉత్తరకాండను రాసి రంగనాథ రామాయణాన్ని సంపూర్ణంగా గావించిన వారు ఎవరు? కాచభూపతి విఠలనాథుడు. వీరు ఎవరు? ఎవరి కుమారులు? గోనబుద్ధారెడ్డి కుమారులు. తెలుగులో తొలి జంట కవులుగా ప్రసిద్ధిగాంచిన కవులు కాచభూపతి విఠలనాథుడు. అంతేగాని నందిమలయ గంట సింగనలు కాదు. ఇప్పటి వరకు వారి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు తెలుగులో తొలి జంట కవులు అంటే కాచభూపతి విఠలనాథుడు. తెలుగులో తొలి కవయిత్రి కాకతీయుల కాలానికి చెందినదే, మర్చిపోవద్దు. గోనబుద్ధారెడ్డి కూతురు, ఆమె పేరు కుప్పాంబిక. ఈమె వేయించిన శాసనము బోధపూర్ శాసనం. దీన్నే భూత్పూర్ అంటారు. మహబూబ్నగర్ జిల్లాలోని బోధపూర్ వద్ద వేయించినటువంటి శాసనం. తెలుగులో తొలి కవయిత్రి. తెలుగులో తొలి కవయిత్రులు చానమ్మ ప్రోలమ్మలు కాదు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది కుప్పాంబిక, గోనబుద్ధారెడ్డి కూతురైనటువంటి కుప్పాంబిక అని మనం చెప్పుకోవాలి. తెలుగులో తొలి రామాయణమును రచించినటువంటి కవి గోనబుద్ధారెడ్డి అయితే, తెలుగులో తొలి పురాణాన్ని రచించినటువంటి కవి మారన కూడా కాకతీయుల కాలానికి చెందినవాడే. అదే మార్కండేయ పురాణం. అదేవిధంగా అగస్త్యుడు రాసినటువంటి బాలభారతం కావచ్చు, నలకీర్తి కౌముది కావచ్చు, ఇలాంటి కావ్యాలను, తర్వాత సంస్కృతాంధ్ర పితామహుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి శివదేవయ్య శివదేవధీమణి అనేటువంటి శతకాన్ని రాయడం జరిగింది. రెండవ ప్రతాపరుద్రుని మంత్రి అయినటువంటి శరభాంకుడు శరభాంకలింగమ అనే మకుటంతో ఒక శతకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఒక స్వరశాస్త్రాన్ని రాసినటువంటి ఘనత కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రచయితకే దక్కింది. అదే స్వరశాస్త్ర మంజరి. ఈ స్వరశాస్త్ర మంజరిని రచించినటువంటి వాడు గణపనారాధ్యుడు. అదేవిధంగా దశవిధ రూపకాలలో ఒకటి అయినటువంటి బాణంగా చెప్పబడుతున్నటువంటి ప్రేమాభిరామాన్ని రచించినటువంటి వాడు రావిపాటి త్రిపురాంతకుడు. దీనిని అనుసరించి తెలుగులో వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామాన్ని రాయడం జరిగింది. దీనిని క్రీడాభిరామాన్ని వినుకొండ వల్లభరాయుడు కాదు, శ్రీనాథుడు రాశాడనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అది వేరే విషయం. మొత్తం మీదుగా క్రీడాభిరామము అనేటువంటి ఒక కావ్యాన్ని రాయడానికి మూల కారణమైనటువంటిది రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో రాసినటువంటి ప్రేమాభిరామం. ఇలా కాకతీయుల కాలానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని కూడా సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకతీయ రాజుల అనంతరం తెలుగు ప్రాంతాలని పరిపాలించిన రాజుల్లో పద్మనాయక రాజులు ముఖ్యులు. పద్మనాయక రాజుల కాలంలో కూడా తెలుగు సాహిత్యం వెల్లివిరిసిందని చెప్పుకోవచ్చు. వారు స్వయంగా కవి పండితులే కాకుండా ఎందరో కవుల్ని పండితుల్ని పోషించినటువంటి వారు పద్మనాయక రాజులు. సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు రాచకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారిలో మొదటివాడైనటువంటి ఈ సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు రచించిన యక్షగానం సారంగధర చరిత్ర యక్షగాన సాహిత్యంలో మొట్టమొదటిదని డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు అభిప్రాయపడ్డారు. తెలుగు సాహిత్యంలో తొలి యక్షగానం ఏది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు
కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయమే మొదటి యక్షగానమని మనం చెప్పుకుంటాం. అంతకన్నా ముందే ప్రోలుగంటి చెన్నశౌరి రచించినటువంటి సౌభరి చరిత్ర, ఇది తెలుగు సాహిత్యంలో మొట్టమొదట రాయబడిన యక్షగానం. కానీ అది ఇప్పుడు లభించడం లేదు. అయితే 1వ పద్మనాయక భూపాలుడు ఆయన ఈ సారంగధర చరిత్ర అనేటువంటి యక్షగానం రాశాడని, ఇదియే యక్షగానాల్లో మొదటి యక్షగానమని చరిత్రకారుల అభిప్రాయం. ఒకవేళ పరీక్షలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు యక్షగాన సాహిత్యంలో మొట్టమొదటి రచన ఏది అన్నప్పుడు, లేదా తెలుగులో రాయబడిన తొలి యక్షగానం ఏది అన్నప్పుడు సారంగధర చరిత్ర అనే ప్రస్తావన రాకుండా, సారంగధర చరిత్ర ఒకవేళ అక్కడ ఆప్షన్ లేకుండా సుగ్రీవ విజయం అనేది మాత్రమే ఉంటే సుగ్రీవ విజయాన్ని అక్కడ సమాధానం గుర్తించాలి. ఒకవేళ సుగ్రీవ విజయంతో పాటు సారంగధర చరిత్రను అక్కడ ఆప్షన్లో ఇచ్చినప్పుడు సారంగధర చరిత్రను మాత్రమే గుర్తించాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ సాహిత్య చరిత్రను పరిశోధిస్తున్న సందర్భంలో మన చరిత్రకారులు ఇవాళ యక్షగానాల్లో తొలి యక్షగానం సారంగధర చరిత్ర అని ఇవాళ మనం గుర్తించుకున్నాం. ఆ విధంగా దానికి ఆ గుర్తింపుని ఇవ్వడం జరిగింది. కాబట్టి యక్షగాన సాహిత్యంలో తొలి రచన ఏదంటే మరి ఈ సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు రాసినటువంటి సారంగధర చరిత్రయే తొలి యక్షగానం అని మనం ప్రస్తావించవచ్చు. అదేవిధంగా ఈ పద్మనాయక రాజుల కాలంలో కవి బల్లలుడు గుణమంజరి, పదమంజరి అనేటువంటి సంస్కృత కావ్యాలు, అదేవిధంగా శూద్రక రాజచరిత్రం, బేతాళ పంచవింశతి, విక్రమార్క చరిత్ర అనేటువంటి తెలుగు కావ్యాలని రాయడం జరిగింది కవి బల్లటుడు. ఇతని రచనల విషయానికి వస్తే మరొకసారి గణమంజరి, పదమంజరి ఇవి సంస్కృత కావ్యాలు. సంస్కృత కావ్యాలైనటువంటి గణమంజరి కావచ్చు, పదమంజరి వీటిని రాసినవాడు కవి బల్లటుడు. తెలుగు కావ్యాలైతే బేతాళ పంచవింశతి, శూద్రక రాజ చరిత్రం, అదేవిధంగా విక్రమార్క చరిత్ర, కవి బల్లట పక్కిక అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని కూడా రాసినవాడు కవి బల్లటుడు. తర్వాత పశుపతి నాగనాథ కవి రాసినటువంటి రచనల్లో మదన విలాసం అనే బాణం, విష్ణు పురాణమును రాయడం జరిగింది. పశుపతి నాగనాథ కవి మదన విలాసం అనే బాణాన్ని, తర్వాత విష్ణు పురాణమును రాయడం జరిగింది. తర్వాత తెలుగులో తొలి సంకలన గ్రంథకర్త అయినటువంటి మడికి సింగన కూడా ఈ కాలానికి చెందినటువంటి వాడే, పద్మనాయకుల కాలానికి చెందినవాడే మడికి సింగన. ఈయన సంకలనం చేసినటువంటి గ్రంథము పేరు సకల నీతి సమ్మతము. చాలామంది కవులు రాసినటువంటి కావ్యాలు కాలగర్భంలో కలిసిపోతే అక్కడక్కడ జనం నోళ్ళల్లో ఉన్నటువంటి, అక్కడక్కడ నిలిచిపోయినటువంటి, కాలానికి ఎదురొడ్డి నిలిచినటువంటి కొన్ని పద్యాల్ని లేదా రచనల్ని వాటిని సేకరించి సకల నీతి సమతం అనే పేరుతో ఒక సంకలన గ్రంథాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. మడికి సింగన తెలుగులో మొట్టమొదటి సంకలన గ్రంథ రచయిత, సంకలనకర్త ఎవరంటే మడికి సింగన. తొలి సంకలనకర్త కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాడే. ఎవరైనా మడికి సింగన. ఈయన వెలువరించినటువంటి సంకలన గ్రంథము సకల నీతి సమ్మతము అనేటువంటి గ్రంథం. తర్వాత రాచకొండను పరిపాలించినటువంటి రాజుల్లో మరొక గొప్ప రాజు, కవి, పండితుడు, లక్షణ గ్రంథకర్త 2వ సర్వజ్ఞ సింగభూపాలుడు. ఈయన రచించినటువంటి గ్రంథాలు 3 గ్రంథాలను ఆయన రాయడం జరిగింది. ఆ 3ంటిలో ఒకటి రసార్ణవ సుధాకరం అనేటువంటిది, సంగీత సుధాకరం అనేటువంటిది, కందర్ప సంభవం అనేటువంటిది. రసార్ణవ సుధాకరం అనేటువంటి అలంకార గ్రంథం, అదేవిధంగా సంగీత సుధాకరం అనేటువంటి నాట్య గ్రంథం,
తర్వాత కందర్ప సంభవం అనేటువంటిది, బాణం. ఇవి కాకుండా మరొకటి కూడా ఆయన ఒక నాటిక రాశాడు పద్మనాయక రాజుల కాలంలో. చెప్పుకోదగ్గ మరొక కవి 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి గౌరన. ఈయన నవనాద చరిత్ర, హరిచంద్రోపాఖ్యానము, లక్షణ దీపిక అనేటువంటి రచన చేశాడు. నవనాదులను వారి యొక్క జీవితాన్ని ఇతివృత్తాలుగా తీసుకొని ఆయన నవనాద చరిత్ర అనేటువంటి కావ్యాన్ని, అదేవిధంగా మారణ రచించినటువంటి మార్కండేయ పురాణములో ఉన్న హరిశ్చంద్ర కథను తీసుకొని హరిచంద్రోపాఖ్యానం అనేటువంటి ఒక కావ్యాన్ని గౌరన రాయడం జరిగింది. హరిశ్చంద్ర కథను తీసుకొని మొట్టమొదట కావ్యంగా రచించినటువంటి వాడు ఎవరు అంటే గౌరన. హరిచంద్రోపాఖ్యానంలో అద్భుతమైనటువంటి నక్షత్ర పాత్ర, నక్షత్రకుడు అనేటువంటి పాత్ర సృష్టికర్త కూడా గౌరనే. అలా హరిచంద్రోపాఖ్యానంలో నక్షత్రకుడు అనేటువంటి ఒక పాత్రను సృష్టించి హరిచంద్రోపాఖ్యానం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని ఈయన రాయడం జరిగింది. ఇవి రెండు కూడా ద్విపద రచనలే. అటు నవనాద చరిత్ర కావచ్చు, హరిచంద్రోపాఖ్యానం కావచ్చు, ఈ రెండు కూడా ద్విపదలో రాయడం జరిగింది. తర్వాత లక్షణ దీపిక అనేటువంటి ఒక చందో గ్రంథాన్ని కూడా గౌరన రాయడం జరిగింది. తర్వాత పద్మనాయక రాజుల్లో మరొక చెప్పుకోదగ్గ రాజు అనేటువంటి 3వ సర్వజ్ఞ సింగభూపాలుడు. ఈయన ఆస్థానంలో ఉన్నటువంటి కవుల్లో అటు శ్రీనాథుడు, తర్వాత బమ్మెరపోతన కూడా కొంతకాలం 3వ సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానంలో ఉండి తర్వాత రాజాస్థానానికి దూరంగా వెళ్ళిపోయి ఆయన రచనలు చేయడం జరిగింది. రాజాశ్రయాన్ని నిరసించి ఆయన రచనలు చేశాడు బమ్మెరపోతన. ఈ కాలంలో చెప్పుకోదగ్గ తెలుగు జాతి, తెలంగాణ ప్రాంతం గర్వించదగ్గ కవి బమ్మెరపోతన. ఈయన వరంగల్ జిల్లాలోని పాలకుర్తి సమీపాన ఉన్నటువంటి బమ్మెర అనేటువంటి గ్రామానికి చెందినవాడు. ఊరు పేరునే ఇంటి పేరుగా చేసుకొని ప్రసిద్ధిగాంచినవాడు బమ్మెరపోతన. బమ్మెరపోతనను ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడని వారి పరిశోధనల్లో చెప్పడం జరిగింది. కానీ అది అవాస్తవము. తెలంగాణ సాహిత్య చరిత్రకారులు తమ పరిశోధన ద్వారా వెల్లడించిన అంశం ఏమిటంటే పోతన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడే, ఆయన బమ్మెర అనేటువంటి గ్రామానికి చెందినవాడు అని సాక్ష్యాధారాలు సహా పోతనను తెలంగాణ ప్రాంతానికి చెందినవాడుగా నిరూపించడం జరిగింది. ఇలా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కవుల్ని, రచయితల్ని కూడా హైజాక్ చేసి తమ ప్రాంతానికి చెందినవారుగా అలా నిరూపించుకోవడం జరిగింది. కానీ అది అవాస్తవము. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ గొప్ప కవి బమ్మెరపోతన. ఈయన తల్లిదండ్రులు లక్కమాంబ కేసన మంత్రి. ఈయన బిరుదు సహజ పాండిత్యుడు అనేటువంటి బిరుదు ఈయనకున్నది. ఈయన గురువు ఇవటూరి సోమనారాధ్యుడు అని. ఈయన రచనల్లో ముఖ్యమైనటువంటివి వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము, భాగవతము. ఇవి ఆయన రాసినటువంటి రచనలు. వీరభద్ర విజయము తన గురువైన ఇవటూరి సోమనారాధ్యుని ఆదేశానుసారము రాయడం జరిగింది. తర్వాత 3వ సర్వజ్ఞ సింగభూపాలుని ఆదేశానుసారము ఈ భోగిని అనేటువంటి వేశ్యను దృష్టిలో ఉంచుకొని భోగిని దండకాన్ని రాయడం జరిగింది పోతన. తెలుగులో వెలువడినటువంటి తొలి స్వతంత్ర దండక కావ్యం ఏది అంటే భోగిని దండకం. సరే, ఏదో ఒక కావ్యంలో అంతర్గతంగా ఉండొచ్చు, కానీ ఒక ప్రత్యేక కావ్యంగా, ఒక ప్రత్యేక దండకం కావ్యంగా రాయబడినటువంటిది భోగిని దండకం. అంటే దండకాన్నే కావ్యంగా తీసుకొని రాయడం జరిగింది. తొలి స్వతంత్ర దండకం భోగిని దండకం ఒక ప్రత్యేకంగా రాయబడినటువంటిది. దీనిని రాసినటువంటి కవి బమ్మెరపోతన.
అదేవిధంగా నారాయణ శతకం అనేటువంటి శతకాన్ని కూడా రాశాడంటారు. కానీ అవి అందులో కొన్ని పద్యాలు మాత్రమే మనకు లభిస్తున్నాయి. ఇకపోతే తెలుగువారి అదృష్టంగా భావించబడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పురాణం భాగవత పురాణాన్ని తెలుగులోనికి అనువదించిన వాడు బమ్మెర పోతన. భాగవతాన్ని పోతన అనువదించడం తెలుగువారి అదృష్టంగా భావించవచ్చు. రామాయణం అనే ఇతిహాసం కావచ్చు, మహాభారతం అనే ఇతిహాసం కావచ్చు, వీటిని పోతన కన్నా ముందున్నటువంటి కవులు తెలుగులోకి అనువదించారు. చాలామంది కవులు రామాయణాన్ని రాయడం జరిగింది. మహాభారతాన్ని కవిత్రయమైనటువంటి నన్నయ్య, తిక్కన, ఎర్రన రాయడం జరిగింది. కానీ భాగవతం జోలికి ఎవరూ పోలేదు. భాగవతాన్ని తెలుగులో ఎవరు అనువదించకపోవడం, ఎవరు రాయకపోవడం అది నా పూర్వజన్మ సుకృతమని పోతన తన అదృష్టంగా భావించి భాగవత రచనకు శ్రీకారం చుడతాడు. తన ఇష్టదైవమైనటువంటి శ్రీరామచంద్రుని కోరిక మేరకే తాను భాగవతాన్ని రాస్తున్నానని స్వయంగా భాగవత రచనలో ఆయన చెప్పుకుంటాడు. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాద పలుకగనేలా అని పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాద పలకగనేలా అని ఆయన స్వయంగా చెప్పుకుంటాడు. ఆ శ్రీరామచంద్రుడే నా చేత స్వయంగా పలికిస్తున్నాడు. అందుకే నేను ఈ భాగవతాన్ని మహాభక్తుల ఇతివృత్తం కలిగినటువంటి భాగవతాన్ని నేను దైవాంకితం చేస్తాను తప్ప నరాంకితము చేయనని శపథం చేసినవాడు పోతన. సింగభూపాలుడు ఎన్నోసార్లు తనకు అంకితమేమని ప్రాధేయపడతాడు, బుజ్జగిస్తాడు, తర్వాత ఒత్తిడి తీసుకొస్తాడు, చివరిగా బెదిరిస్తాడు. ఆయన కూడా ఏమాత్రము లొంగకుండా ఆయన తన ఇష్టదైవమైనటువంటి శ్రీరామునికి భాగవతాన్ని అంకితమిచ్చాడు. ఇక కరుణశ్రీ అంటాడు, కలము చేతబట్టి కావ్యంబు రచయించే, హలము చేతబట్టి పొలము దున్నే, కలము హలములందు గనుడురా పోతన్న, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఒక చేత కలము బట్టి కావ్యాల్ని రాశాడు, మరొక చేత హలము బట్టి నాగలి బట్టి పొలము దున్ని పంటల్ని పండించాడు. కలము హలములందు గనుడురా పోతన్న. అలాంటి గొప్ప కవి పోతన. అంతేకాదు భక్తి రసభరితమైనటువంటి ఆ భాగవతంలో ఆపాత మధురమైనటువంటి పద్యాల్ని ఆయన రాయడం జరిగింది. అదే కరుణశ్రీ ఇంకో చోట ముద్దులుగార భాగవతమున్ రచయించొచ్చు, పంచదారలో అద్దితివేమో గంటమును, అట్లద్దక ఒట్టి గంటమున అట్టిటు గీచిన తాటియాకులో పద్యములందు, ఈ మధుర భావములు ఎక్కడ నుండి వచ్చురా. ముద్దులుగార భాగవతమున్ రచయించొచ్చు, పంచదారలో అద్దితివేమో గంటమును, మధ్య మధ్యలో నువ్వు భాగవతాన్ని రాస్తూ మధ్య మధ్యన నీ గంటాన్ని పంచదారలో అద్దినావేమో, అందుకే ఇంతటి మాధుర్యము నీ పద్యాల్లో కనబడుతుందయ్యా అని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటారు పోతనను ఉద్దేశించి. పోతన యొక్క కవిత రచనా శక్తిని ఉద్దేశించి ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇక భాగవతం గతంలో పోటీ పరీక్షల్లో కూడా భాగవతానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. భాగవతం అనగా భాగవతుల యొక్క ఇతివృత్తము కలిగినది. భాగవతులు అనగా భక్తులు, భగవంతుని నిరంతరము స్మరణ చేసేటువంటి వారే భక్తులు. భగవంతునికి భక్తులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి పురాణమే భాగవతం. ఇలాంటి భాగవతాన్ని మహాభక్తుడైనటువంటి పోతన రాయడం
చెప్పుకోదగ్గ విషయం. భాగవతంలో ఉన్నటువంటి భాగాలకు స్కందములు అని పేరు. రామాయణంలోని భాగాలకు కాండలు అని పేరు ఉంటే, మహాభారతంలోని భాగాలకు పర్వములు అని పేరుంటే, భాగవతములోని భాగములకు గల పేరు స్కందములు. భాగవతములోని స్కందముల సంఖ్య 12. భాగవతంలోని స్కందముల సంఖ్య 12. తాను రాసినటువంటి భాగవతాన్ని 2 కట్టలుగా కట్టి సర్వజ్ఞ సింగభూపాలుని సైనికుల నుండి కాపాడుకోవడం కోసం వాటిని ఒక చోట భద్రపరుస్తాడు. 2 కట్టలుగా కట్టి మొదటి 6 స్కందాలు ఒక కట్టగా, చివరి 6 స్కందాలు మరొక కట్టగా భద్రపరిస్తే, చివరి నుండి మొదటి కట్టలో ఉన్నటువంటి చివరి 5-6 స్కందాలు, రెండవ కట్టలో ఉన్నటువంటి చివరి 11-12 స్కందాలు శిథిలమైపోతాయని, వాటిని మళ్ళీ పోతన అనంతరము ఆయన శిష్యులైనటువంటి బొప్పరాజు గంగన, ఏర్చూరి సింగన, వెలిగందల నారనలు పూర్తి చేశారని సాహిత్య చరిత్రకారులు నిర్ధారించడం జరిగింది. 5వ స్కందాన్ని బొప్పరాజు గంగన, 6వ స్కందాన్ని ఏర్చూరి సింగన, 11-12వ స్కందాలని వెలిగందల నారన్నలు రాసి మళ్ళీ భాగవతాన్ని సంపూర్ణంగా గావించడం జరిగింది. భాగవతంలో 12 స్కందాలు ఉంటే అందులో 12 స్కందాల్లో 11 స్కందాలన్నీ ఒక ఎత్తు అయితే దశమ స్కందం మరొక ఎత్తు. దశమ స్కందం అనేది శ్రీకృష్ణుని ఇతివృత్తాన్ని గురించినటువంటి, కృష్ణ లీలలకు సంబంధించినటువంటి, శ్రీకృష్ణుని జీవితానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఇతివృత్తం కలిగినది దశమ స్కందం. తర్వాత ఏకాదశ స్కందం. ప్రధానంగా భాగవతములోని కథాఘట్టాల్లో చెప్పుకోదగ్గ కథాఘట్టాల విషయానికి వస్తే, ప్రహ్లాద చరిత్ర సప్తమ స్కందంలోని ప్రహ్లాద చరిత్ర, అష్టమ స్కందంలోని గజేంద్ర మోక్షం, దశమ స్కందంలో ఉన్నటువంటి రుక్మిణి కళ్యాణం, శ్రీకృష్ణ లీలలు కావచ్చు, రుక్మిణి కళ్యాణం కావచ్చు, ఇలాంటి కథాఘట్టాలు ఆపాత మధురాలైనటువంటి కథాఘట్టాలు. కాబట్టి భాగవతము అనున్నది పురాణమా, ఇతిహాసమా, కావ్యమా, ప్రబంధమా అని ప్రశ్నిస్తే భాగవతం అనున్నది పురాణము. 18 పురాణాలలో భాగవతము ఒకటి. ఈ భాగవతమును రచించినటువంటి కవి, తెలుగులో రచించినటువంటి వాడు బమ్మెర పోతన. శిథిలమైన భాగాలను రచించిన వారు ఆయన శిష్యులు. 5వ స్కందాన్ని బొప్పరాజు గంగన, 6వ స్కందాన్ని ఏర్చూరి సింగన, 11-12 స్కందాలను వెలిగందల నారనలు రాశారు. భాగవతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? తన ఇష్టదైవమైనటువంటి శ్రీరామచంద్రునికి. భాగవతములోని భాగములకు గల పేరు స్కందములు. భాగవతములోని స్కందముల సంఖ్య 12. ఇంతకు భాగవతము అనగా భాగవతుల యొక్క ఇతివృత్తములు కలిగినటువంటిది, భక్తుల గాథలతో కూడుకున్నటువంటిది, భక్తులకు భగవంతునికి సంబంధం ఉన్నటువంటిది, పురాణ లక్షణాలు కలిగినటువంటిది. అందుకే దీన్ని పురాణం అని పేర్కొనడం జరిగింది. ఇలా భాగవతం గురించి కూడా అడిగే అవకాశం లేకపోలేదు. ఎక్కడో ఏదో ఒక పద్యాన్ని, ఎందుకంటే చాలా సుప్రసిద్ధమైనటువంటి పద్యాలు ఇందులో ఉన్నాయి. ఎందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతున్, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునితో పలికిన సందర్భం. డింబక సర్వస్థలంబున నంబోర్హ నేత్రుడుండు అనుచుమిగుల సంభ్రంభంబున పలికెదవు ఈ స్తంభంబున జూపగలవె చక్రిన్ గిక్రిన్ అని హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదునితో పలికిన సందర్భం.
గజేంద్ర మోక్ష ఘట్టంలో గజేంద్రుడు మొసలిచే పీడించబడుతున్నాడు. ప్రాణం పోయేటువంటి సమయం ఆసన్నమైంది. భగవంతుని ధ్యానిస్తున్నాడు. ఇంత భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం కూడా ఆ గజేంద్రునికి కలిగింది. కలడందురు దీనుల జడ కలడందురు పరమయోగి గడముల పాలన్ కలడందురన్ని దిశలన్ కలడు కలండనెడు వాడు కలడో లేడో అని. ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమౌ ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడనా ఆది మధ్యలయుడు ఎవ్వడు సర్వము తానయన్న వాడెవ్వడు వానిన్ ఆత్మభవున్ శరణంబు వేడెదన్. అదేవిధంగా అల వైకుంఠపురంబులు నగరులు ఆమూల సౌదంబు దాపల మందార అనేటువంటి పద్యం. సిరికింజప్పడు శంఖచక్ర యుగమును చేదోయి సంధింపడు ఏ పరివారమున్ జీరడు అభ్రగపతిని బన్నింపడు ఆకర్ణికాంతర దమ్మిల్లము చక్కనొత్తడు అనేటువంటి పద్యం కావచ్చు. ఇవన్నీ కూడా ఆపాత మధురాలు. కాబట్టి ఇవి చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యాలు. ఆయా సందర్భాలను దృష్టిలో ఉంచుకొని కూడా ఇలాంటి పద్యాలను కూడా అడిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి భాగవతం అనగానే పోతన, పోతన అనగానే భాగవతం. ఇవాళ తెలంగాణ సాహిత్యం అనగానే పాల్కురికి సోమనాథుని తర్వాత మనం అంత గొప్పగా చెప్పుకోదగ్గ కవి బమ్మెర పోతన. కాబట్టి బమ్మెర పోతన గురించి కూడా అడిగే అవకాశం లేకపోలేదు. ఒక్క ప్రశ్న అయినా వచ్చే అవకాశం లేకపోలేదు. తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోతన సాహిత్యాన్ని గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పద్మనాయకుల కాలానికి చెందిన గంగాదేవి మధురా విజయం అనేటువంటి కావ్యాన్ని సంస్కృత భాషలో రాయడం జరిగింది. ఈ గంగాదేవి కాకతీయుల ఆడపడుచు. క్రీస్తు శకం 1370 ప్రాంతానికి చెందినది. విజయనగరాన్ని పరిపాలించినటువంటి బుక్కరాయల కుమారుడైనటువంటి కుమార కంపరాయల భార్య. కుమార కంపరాయల విజయగాథలను ఇతివృత్తంగా చేసుకొని ఈమె మధురా విజయం అనేటువంటి సంస్కృత కావ్యాన్ని రాయడం జరిగింది. గంగాదేవి ప్రత్యేకత ఏంటంటే సంస్కృతంలో కావ్యమును రాసినటువంటి తొలి తెలుగు మహిళ అని చెప్పవచ్చు. మరొకసారి, సంస్కృత కావ్యాన్ని రచించినటువంటి తొలి తెలుగు మహిళ గంగాదేవి. ఈమె కాకతీయుల ఆడపడుచు, విజయనగర రాజైన బుక్కరాయల కోడలు, కుమార కంపరాయల భార్య. అదేవిధంగా 15వ శతాబ్దికి చెందినటువంటి కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి కథాకావ్యాన్ని రాయడం జరిగింది. ఈ కొరవి గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని వేముగల్లు ప్రాంతానికి చెందినవాడు. ఇదే భీముగల్లుగా ఇవాళ వ్యవహరించబడుతుంది. ఈయన సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి కావ్యాన్ని రాయడం జరిగింది. సింహాసన ద్వాత్రింశిక అనగా 32 కథలతో కూడినటువంటి కావ్యము. భోజరాజు విక్రమార్కుని సింహాసనాన్ని అధిరోహిస్తున్న సందర్భంలో ఆ విక్రమార్కుని సింహాసనము పక్కన ఉన్నటువంటి ఆ మెట్ల పక్కన ఉన్నటువంటి సాలబంజికలు 32 సాలబంజికలు చెప్పినటువంటి కథల సమాహారమే సింహాసన ద్వాత్రింశతి. ఇలా పద్మనాయకుల కాలంలో చాలా కథాకావ్యాలు కూడా రావడం జరిగింది. ఇలాంటి కథాకావ్యాలలో ముఖ్యమైనటువంటిది సింహాసన ద్వాత్రింశిక. ఈ కాలంలోనే మెదక్ జిల్లా కొలిచెలమ నివాసి అయిన మల్లినాథసూరి చాలా చెప్పుకోదగ్గ పండితుడు. సంస్కృత ఆంధ్ర భాషలలో నిష్ణాతుడైనటువంటి వాడు. ఈయన సంస్కృత పంచకావ్యాలన్నింటికీ కూడా వ్యాఖ్యానం చేసినవాడు. మల్లినాథసూరి తెలంగాణ గర్వించదగ్గ పండితుడు. ఒక తెలంగాణ ప్రాంతమే కాదు, యావత్ తెలుగు ప్రాంతం గర్వించదగ్గ పండితుడు మల్లినాథసూరి. ఈయన మెదక్ జిల్లా కొలిచెలమ నివాసి. ఈయన తండ్రి కపర్ది. ఈయన కూడా గొప్ప సంస్కృత పండితుడు. కాళిదాసు సంస్కృతంలో రచించినటువంటి రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశంలోనే కాకుండా భారవి రచించినటువంటి కిరాతార్జునీయానికి,
మాగుడు రచించినటువంటి శిశుపాల వధకు అద్భుతమైనటువంటి వ్యాఖ్యలను చేసినవాడు మల్లినాథసూరి. మల్లినాథసూరి కాళిదాసు రచించినటువంటి మేఘ సందేశానికి, అదేవిధంగా మాగుడు రచించినటువంటి శిశుపాల వధకు వ్యాఖ్య చేస్తూ వాటి రెండింటిని బేరీజు వేస్తూ మాగే మేఘే గతం వయః అని అంటాడు. అంటే మాగానికి మేఘానికి రెండింటికి వ్యాఖ్యానం చేయడంతోనే నా వయసంతా ఉడిగిపోయింది, నా వయసు మొత్తం, నా జీవితకాలం మొత్తం ఈ రెండింటికే సరిపోయింది అని ఆయన అంటాడు. అంత అద్భుతంగా సంస్కృత కవులు రాసినటువంటి కావ్యాలను వ్యాఖ్యానం చేసినటువంటి గొప్ప పండితుడు మల్లినాథసూరి. ఆయన మన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు, మెదక్ జిల్లా కొలిచెలమ నివాసి. ఇదే కాలానికి చెందినటువంటి నూతన కవి సూరన ధనాభిరామం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్పిత ప్రబంధాన్ని రాయడం జరిగింది. ఇది తెలుగు సాహిత్యంలో తర్వాత వచ్చినటువంటి ప్రబంధాలకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పవచ్చు. తర్వాత వచ్చినటువంటి ప్రబంధ కవులకు ఇది ఒక ప్రేరణగా నిలిచింది అని చెప్పవచ్చు. తర్వాత సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి కావ్యాన్ని రచించినటువంటి కొరవి గోపరాజు 15వ శతాబ్దికి చెందినవాడు. ఈయన నిజామాబాద్ జిల్లాలోని వేముగల్లు ప్రాంతానికి చెందినవాడు. ఈ వేముగల్లే ఇవాళ భీముగల్లు అనే పేరుతో వ్యవహరించబడుతుంది. ఈ కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి ఒక అద్భుతమైన కావ్యం రాయడం జరిగింది. సింహాసన ద్వాత్రింశిక అనగా 32 మెట్ల పక్కన ఉన్నటువంటి 32 సాలబంజికలు భోజరాజుకు చెప్పినటువంటి కథల యొక్క సమాహారమే ఈ సింహాసన ద్వాత్రింశిక. విక్రమార్కుని సింహాసనాన్ని అధిరోహిస్తూ ఉన్న సందర్భంలో ఆ మెట్ల పక్కన ఉన్నటువంటి సాలబంజికలు విక్రమార్కుని యొక్క ఔదార్యాన్ని, అతని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ భోజరాజుకు చెప్పిన సందర్భంలోనే ఈ సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి కావ్యం ఉంటుంది. ఆ తర్వాత పిల్లల మర్రి పినవీరభద్రుడు ఇదే కాలానికి చెందినవాడు, 15వ శతాబ్దికి చెందినటువంటి కవి. వాణి నారాణి అని సగర్వంగా చెప్పుకున్నటువంటి వాడు. విజయనగరాన్ని పరిపాలించినటువంటి సాల్వ నరసింహరాయల ఆస్థానంలో ఉన్నటువంటి వాడు. ఈయన నివాసం స్థలం, ఈయన పూర్వీకుల యొక్క జన్మస్థలం నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట సమీపంలో గల పిల్లల మర్రి అనేటువంటి గ్రామం. వీరి పూర్వీకులు పిల్లల మర్రి నుండి విజయనగరానికి వలసపోయి అక్కడే రాజులను ఆశ్రయించి ఉపాధిని పొంది జీవనాన్ని గడిపారు. ఇలా పిల్లల మర్రి పినవీరభద్రుడు ఆయన ఎంతో ధీమాతో వాణి నారాణి అని ప్రకటించుకున్నవాడు. వాణి నారాణి అని ధీమాను వ్యక్తీకరించినటువంటి కవి ఎవరు? వాణి నారాణి అని సగర్వంగా ప్రకటించుకున్న తెలుగు కవి ఎవరు అంటే మనం పిల్లల మర్రి పినవీరభద్రుడు అని చెప్పుకోక తప్పదు. ఈయన రచించిన రచనల్లో ముఖ్యమైనవి శృంగార శాకుంతలము, జైమిని భారతము, అవతార దర్పణము, నారదీయ పురాణం, అదేవిధంగా మాఘమహాత్మ్యము, మానసోల్లాసారం అనేటువంటి గ్రంథాలను ఈయన రాయడం జరిగింది. కాళిదాసు సంస్కృతంలో రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆధారంగా చేసుకొని ఈయన తెలుగులో శృంగార శాకుంతలం అనే పేరుతో ఒక అద్భుతమైన కావ్యాన్ని రాయడం జరిగింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకమైతే దాన్ని తెలుగులో నాటకంగా రాయకుండా ఒక కావ్యంగా రాయడం జరిగింది పిల్లల మర్రి పినవీరభద్రుడు. అదేవిధంగా జైమిని భారతాన్ని కూడా ఈయన చాలా అద్భుతంగా రాయడం జరిగింది. తర్వాత అవతార దర్పణం, నారదీయ పురాణం, మాఘమహాత్మ్యం, మానసోల్లాస సారం అనేటువంటి రచనలు కూడా పిల్లల మర్రి పినవీరభద్రుడు రాయడం జరిగింది. తర్వాత తెలుగులో తొలి చారిత్రక వచన కావ్యాన్ని రచించినటువంటి రచయిత ఏకామ్రనాథుడు. ఏకామ్రనాథుడు రచించినటువంటి చారిత్రక వచన గ్రంథం ప్రతాపరుద్ర చరిత్రం. ఏకామ్రనాథుడు రచించినటువంటి చారిత్రక వచన గ్రంథం ప్రతాపరుద్ర చరిత్రం. ఈ ప్రతాపరుద్ర చరిత్రమే తెలుగు సాహిత్యంలో తొలి చారిత్రక వచన గ్రంథంగా ప్రసిద్ధిగాంచింది.
ఈ ప్రతాపరుద్ర చరిత్రను ఆధారం చేసుకొని కాశీ సర్వప్ప సిద్ధేశ్వర చరిత్రం అనేటువంటి ఒక కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాయడం జరిగింది. ఈ ప్రతాపరుద్ర చరిత్రం ఏదైతే ఉందో ఇది ఆనాటి కాకతీయుల కాలము నాటి రాజుల పరిపాలన విధానం కావచ్చు, ప్రజల సంస్కృతి కావచ్చు, వారి జీవన విధానం కావచ్చు, వీటిని అన్నిటిని కూడా సమగ్రంగా తెలియజేస్తూ ఏకామ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్రంలో రాయడం జరిగింది. తెలంగాణలో బంధ కవిత్వ ప్రక్రియకు ఆద్యుడు భైరవ కవి. ఈయన గౌరన కుమారుడు. ఈయన రచించినటువంటి రచనలు శ్రీరంగ మహాత్మ్యం, రత్న పరీక్ష, కవి గజాంకుశం అనేటువంటి చందో గ్రంథాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా మరొక కథాకావ్యమైనటువంటి భోజరాజీయాన్ని అనంతామాచ్యుడు రాయడం జరిగింది. ఈ అనంతామాచ్యుడు కూడా 15వ శతాబ్దికి చెందినవాడు. ఈయన రచించినటువంటి రచనల్లో భోజరాజీయమే కాక చందోదర్పణం అనేటువంటి అనంతుని ఛందస్సు, రసాభరణం అనేటువంటి అలంకార శాస్త్ర గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఇలా పద్మనాయకుల కాలంలో చాలామంది కవులు, పండితులు, రాజులు తమ తమ రచనల్ని వెలయించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడం జరిగింది. అలంకార శాస్త్ర గ్రంథాలు కావచ్చు, కథాకావ్యాలు కావచ్చు, కావ్యాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కాలంలో రాయబడి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయడం జరిగింది. ఇలా ఒక్కసారి ఈ కాలానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి కవుల గురించి పునరావలోకనం చేసుకుంటే, సింహావలోకనం చేసుకుంటే, మొట్టమొదట పద్మనాయక భూపాలుడు, 1వ పద్మనాయక భూపాలుడు. ఈయన రాసినటువంటి సారంగధర చరిత్ర తెలుగు యక్షగానాల్లో మొట్టమొదటిది అని చెప్పుకోదగినటువంటిది. తెలుగు యక్షగానాల్లో మొట్టమొదటి యక్షగానం ఏదంటే సారంగధర చరిత్ర అని. గతంలో అయితే కందుకూరి రుద్రకవి రాసినటువంటి సుగ్రీవ విజయమే తొలి యక్షగానం అని. కానీ ఇవాళ తెలంగాణ సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సారంగధర చరిత్రయే తొలి యక్షగానం అని పరిగణించడం జరిగింది. అదేవిధంగా 2వ సర్వజ్ఞ సింగభూపాలుడు కావచ్చు, 3వ సర్వజ్ఞ సింగభూపాలుడు కావచ్చు, 3వ సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానంలో ఉన్నటువంటి బమ్మెరపోతన కావచ్చు, బమ్మెరపోతన రచించినటువంటి రచనలు కావచ్చు, వాటిని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. భాగవతం అనున్నది పురాణమా, ఇతిహాసమా, లేదా కావ్యమా, ప్రబంధమా అన్నప్పుడు మనం దానిని పురాణంలాగానే భావించాలి. భాగవతం అనేది పురాణం. అదేవిధంగా భాగవతంలో ప్రధానంగా పోతన రాసినటువంటి స్కందాలు ఎన్ని అంటే 8 స్కందాలు. అంటే మిగిలిన 4 స్కందాలు శిథిలమైపోతే వాటిని ఆయన శిష్యులు బొప్పరాజు గంగన, ఏర్చూరి సింగన, వెలిగందల నారాయణలు రాసి పూర్తి చేశారు. బొప్పరాజు గంగన 5వ స్కందాన్ని, ఏర్చూరి సింగన 6వ స్కందాన్ని, 11, 12 స్కందాలను వెలిగందల నారాయణలు రాయడం జరిగింది. తర్వాత ఈ కాలానికి చెందినటువంటి సుప్రసిద్ధ వ్యాఖ్యాత మల్లినాథ సూర్యుని గుర్తుంచుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. ఈయన సంస్కృత పంచ కావ్యాలకు వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఈ కాలంలోనే కొన్ని కథాకావ్యాలు కూడా వచ్చాయి. ఆ కథాకావ్యాల్లో ముఖ్యమైనవి ఏంటంటే కొరవి గోపరాజు రాసినటువంటి సింహాసన ద్వాత్రింశిక కావచ్చు, అనంతామాత్యుడు రాసినటువంటి భోజరాజీయము, ఇవి తెలుగు సాహిత్యంలో ఒక అద్భుతమైనటువంటి కథాకావ్యాలుగా ప్రసిద్ధిగాంచినవి. పద్మనాయక భూపాలుడు రచించిన యక్షగానం ఏది అని ప్రశ్న వచ్చినప్పుడు దీనికి సమాధానం సారంగధర చరిత్ర అనే యక్షగానం. ఇది తెలుగు యక్షగాన సాహిత్యంలో తొలి యక్షగానం అని ఇవాళ తెలంగాణ సాహిత్య చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా కందుకూరి రుద్రకవి రచించినటువంటి యక్షగానం ఏది అన్నప్పుడు సుగ్రీవ విజయం. ఇది నిన్నటి వరకు కూడా యక్షగాన సాహిత్యంలో మొట్టమొదటిది అని మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా పోతన రచించినటువంటి వీరభద్ర విజయం ఏ మతానికి సంబంధించినది అన్నప్పుడు ఇది శైవమా, వైష్ణవమా, శాక్తేయమా, కాపాలికమా అన్నప్పుడు ఇది
శైవ మతానికి సంబంధించినది అని. అదేవిధంగా తెలుగులో తొలి స్వతంత్ర దండక కావ్యం ఏది అన్నప్పుడు దీనికి సమాధానం భోగిని దండకం. ఈ భోగిని దండకం రచయిత ఎవరు అంటే బమ్మెరపోతన. అదేవిధంగా రసార్ణవ సుధాకరం అనేటువంటిది అలంకార శాస్త్రమా నాట్యశాస్త్రమా ఏది అన్నప్పుడు ఇది అలంకార శాస్త్రం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రసార్ణవ సుధాకరం అనేటువంటి అలంకార శాస్త్ర కర్త ఎవరు? రెండవ సర్వజ్ఞ సింగభూపాలుడు. సంగీత సుధాకరం అనున్నది అలంకార శాస్త్రమా నాట్యశాస్త్రమా అంటే ఇది నాట్యశాస్త్రం. ఈ సంగీత సుధాకరం అను నాట్యశాస్త్ర రచయిత రెండవ సర్వజ్ఞ సింగభూపాలుడు. అదేవిధంగా భాగవతములో 5వ స్కందమును రచించినటువంటి కవి ఎవరు అంటే బొప్పరాజు గంగన అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కల్పిత ప్రబంధమైనటువంటి ధనాభిరామమును రచించిన కవి ఎవరు అంటే నూతన కవి సూరన అని మనం చెప్పాలి. అదేవిధంగా భోజరాజీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన కవి అనంతామాత్యుడు అని గుర్తుంచుకోక తప్పదు. అదేవిధంగా సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి కావ్యమును రచించిన కవి ఎవరు అంటే కొరవి గోపరాజు. అదేవిధంగా సంస్కృత పంచకావ్యాలకు వ్యాఖ్యానం చేసినటువంటి సంస్కృత పండితుడు ఎవరు? మల్లినాథసూరి. ఇతని స్వస్థలం ఏది? మెదక్ జిల్లా కోలిచెలమ. ఈ విధంగా ముఖ్యమైనటువంటి అంశాలను గుర్తుంచుకుంటూ అదేవిధంగా ఏవైతే మనం ముఖ్యం కావనుకుంటామో ఏవైతే అంతగా మనం ప్రాధాన్యం కానివి అనుకుంటామో అటువంటి వాటి నుండి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అంశాలను కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.